అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్యను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. నూతన విమానాశ్రయం, నవీకరించిన రైల్వే స్టేషన్ ను ప్రధాని ప్రారంభిస్తారు. అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధికి 11,100 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. శ్రీరామ మందిరం నిర్మాణాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయం టెర్మినల్ భవనం ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. రామజన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ నగరాన్ని ప్రధాని రాక సందర్భంగా మరింత సుందరంగా మలిచారు. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మార్గాల్లో గులాబీలు పరిచాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలల పాటు శ్రమించి అందంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయం 10:45 ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను మోదీ ప్రారంభించనున్నారు. 2 కొత్త అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే 6 కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. శ్రీరామ మందిరానికి వెళ్లే దారిలో అభివృద్ది, సుందరీకరణ చేసిన 4 రోడ్లను ప్రారంభించనున్నారు. అయోధ్యలో 2,180 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లో 4,600 కోట్ల రూపాయల కంటే విలువైన ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తొలుత రైల్వే స్టేషన్ ను, అనంతరం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. సభా వేదిక వద్ద బంతి, చామంతులతో శ్రీరామ ఆకృతిని అందంగా తీర్చిదిద్దారు. మోదీని స్వాగతిస్తూ 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మోదీ రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం. ప్రధాని ప్రారంభించే రైల్వే స్టేషన్ ఆధునీకరణ తర్వాత అద్భుతమైన రూపం దాల్చింది. స్టేషన్ పైకప్పును శిఖరం ఆకృతిలో మలిచారు. శ్రీరాముని ధనస్సు, విల్లును అందంగా మలిచారు. గతంలో అయోధ్య జంక్షన్ గా పిలిచిన ఈ స్టేషన్ ను ఇప్పుడు అయోధ్యధామ్ జంక్షన్ గా వ్యవహరిస్తున్నారు. అయోధ్య కొత్త విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ అని పేరు పెట్టారు.